Hello everyone, welcome to my channel Skill Trade Speaking English Institute. I am the director. I am very fine by the grace of God. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను, ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సో ద మోటో ఆఫ్ మై ఛానల్ ఈస్, గ్రామాలలో ఎవరైతే విద్యార్థులు ఉంటారో, అలాగే గృహిణులు ఉంటారో, ఇంకెవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుందో అలాంటి వారి కోసం అయితే నా యొక్క క్లాసెస్ చాలా ఈజీగా సులభ సూత్రాలతో ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్లో మాట్లాడాలని ఉంటుంది, కానీ కొద్దిగా భయం, సిగ్గు, బిడియం అనేటటువంటివి అడ్డు వస్తాయి. సో గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దీస్. మీ భయాన్ని వదిలిపెట్టండి, మీ సిగ్గుని పక్కన పెట్టండి. సో ఇంగ్లీష్ మాట్లాడడానికి ముందుకు రండి, అతి సులభంగా ఇంగ్లీష్ నేర్చుకుందాము. సో నా యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని టచ్ చేయండి. సో బిఫోర్ ఎంటరింగ్ టు మై క్లాస్, మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి కొన్ని నేర్చుకోవాలి. సో అందులో ముఖ్యమైనటువంటివి వర్బ్స్. ఈ వర్బ్ అనేటటువంటిది, వర్బ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద గ్రామర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఒక మానవుని యొక్క శరీరంలో హార్ట్, గుండె ఏ విధంగా అయితే పనిచేస్తుందో వర్బ్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్కు ఆ విధంగా పనిచేస్తుంది. ఇఫ్ దెర్ ఇస్ నో వర్బ్ దెర్ ఇస్ నో సెంటెన్స్. వర్బ్ లేనిదే వాక్యం లేదు. కాబట్టి వర్బ్ అనేటటువంటిది ఈ ఇంగ్లీష్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు క్లాస్లో మనము వర్బ్స్ గురించి తెలుసుకుందాము. వర్బ్స్ చాలా రకాలుగా ఉన్నాయి, అందులో హెల్పింగ్ వర్బ్స్ 24. సో ఈ హెల్పింగ్ వర్బ్స్ లేకుంటే కానీ మనము ఇంగ్లీష్ని రాయలేము, మాట్లాడలేము. సో ఒకసారి మనము హెల్పింగ్ వర్బ్స్ని చూద్దాము. సో దీస్ హెల్పింగ్ వర్బ్స్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 4 categories. జస్ట్ వి టేక్ దెమ్ యాజ్ బ్రదర్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ని మనము నలుగురు బ్రదర్స్ అని అనుకుందాము. అందులో బీ వర్బ్స్, డూ వర్బ్స్, హ్యావ్ వర్బ్స్ అండ్ మోడల్ వర్బ్స్. బీ వర్బ్స్ గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నో బీ వర్బ్స్. బీ హ్యాస్ 5 sons. బీకి ఎంతమంది కొడుకులు? 5 మంది కొడుకులు. సో దే ఆర్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. యామ్, ఈజ్, ఆర్, దిస్ 3 వి యూజ్ ఇన్ ద ప్రజెంట్. ఈ మూడింటిని మనము ప్రజెంట్లో ఉపయోగిస్తాము. వాజ్ అండ్ వర్, దిస్ బోత్ ఆర్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్. వీటిని మనము పాజిటివ్ అండ్ నెగిటివ్లో ఉపయోగిస్తాము, అలాగే ఇంటరాగేషన్ చేసేటప్పుడు కూడా ఉపయోగిస్తాము. వాజ్ అండ్ వర్ ఆల్సో పాజిటివ్, నెగిటివ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఇంటరాగేషన్. సో యామ్ తోటి ఒక ఎగ్జాంపుల్. యామ్ని ఐతో పాటు మాత్రమే ఉపయోగించాలి. ఐఎమ్ రైటింగ్, ఐఎమ్ టీచింగ్, ఈ విధంగా. ఈజ్ని థర్డ్ పర్సన్ సింగులర్ తోటి ఉపయోగించాలి. ఈజ్ లిజనింగ్, షీ ఈజ్ లిజనింగ్ టు ద క్లాస్, షీ ఈజ్ రైటింగ్, ఈజ్ రైటింగ్ ఏ లెటర్, ఆ విధంగా. ఆర్ మనం ప్లూరల్ సబ్జెక్ట్ తోటి ఉపయోగించాలి. యు ఆర్ లిజనింగ్ టు ద క్లాస్, దే ఆర్ స్టాండింగ్ దేర్, దే ఆర్ ఈటింగ్, దే ఆర్ వాచింగ్ టెలివిజన్, ఈ విధంగా ఉపయోగించాలి. సో వాజ్ అండ్ వర్ని పాస్ట్లో ఉపయోగించాలి. ఐ వాజ్ ట్రావెలింగ్, హీ వాజ్ ట్రావెలింగ్, షీ వాజ్ ట్రావెలింగ్, షీ వాజ్ రైటింగ్, ఐ వాజ్ లిజనింగ్, ఐ వాజ్ వాచింగ్ టీవీ, ఈ విధంగా సింగులర్ సబ్జెక్ట్ తోటి ఉపయోగించాలి. అలాగే వర్ని ప్లూరల్ సబ్జెక్ట్ తోటి పాస్ట్లో ఉపయోగిస్తాము, ప్లూరల్ సబ్జెక్ట్ తోటి ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్, దే వర్ లిజనింగ్ టు ద క్లాస్, దే వర్ వాచింగ్ టీవీ, యూ వర్ వాచింగ్ టీవీ, యూ వర్ గోయింగ్ దేర్. సో ఇవన్నీ పాస్ట్కి సంబంధించినవి అనమాట. సో నెక్స్ట్ డూ వర్బ్స్. ఇందులో డూ డస్ని కూడా మనము ప్రజెంట్లో ఉపయోగిస్తాము, డిడ్ని పాస్ట్లో ఉపయోగిస్తాము. డూ అనేటటువంటిది ఐ, వి, యు, దే, ఐ, వి, యు, దే, వీటితో పాటు ఉపయోగిస్తాము. డస్ అనేటటువంటిది షీ, హీ, ఇట్ ఉన్నప్పుడు ఉపయోగిస్తాము. డిడ్తో మనము అన్ని సబ్జెక్ట్స్ ఉపయోగిస్తాము. సో వీటిని మనం ప్రజెంట్లో పాజిటివ్లో ఉపయోగించవచ్చు, నెగిటివ్లో ఉపయోగించవచ్చు, అలాగే ఇంటరాగేషన్ చేసేటప్పుడు కూడా ఉపయోగించవచ్చు. సో లెట్స్ సీ one example. I do not eat meat. Do not, negative. Do I eat meat? మాంసం తింటానా? సో she does not eat meat. ఆమె మాంసం తినదు. Does she eat meat? Does she eat meat? నెగటివ్, ఇంటరాగేషన్. సో డిడ్ని కూడా మనం పాజిటివ్లో ఉపయోగించవచ్చు, నెగిటివ్లో ఉపయోగించవచ్చు, అలాగే ఇంటరాగేషన్లో కూడా ఉపయోగించవచ్చు. సో లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్. ఓకే, I did my work, I did not do my work, did I do my work, ఈ విధంగా ఉపయోగించవచ్చు. అలాగే హ్యావ్ వర్బ్స్. హ్యావ్ ఆల్సో హ్యాస్ 3 sons. హ్యావ్,
హ్యాస్ ఈ రెండింటిని మనం ప్రజెంట్లో ఉపయోగించవచ్చు. అలాగే హ్యాడ్ని మనము పాస్ట్లో ఉపయోగించవచ్చు. హ్యావ్ని ఐ వి యు దేతో పాటు ఉపయోగిస్తాము. అలాగే ఏదైనా ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనము హ్యావ్ని ఉపయోగిస్తాము. సో కమింగ్ టు హ్యాస్, షీ, హీ, ఇట్ లేదా ఎనీ అదర్ సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు హ్యాస్ని ఉపయోగిస్తాము. దిస్ బోత్ వర్బ్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ప్రజెంట్. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎ పెన్. ఇందులో హ్యావ్ అనేది మెయిన్ వర్బ్. సో లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్. ఐ హ్యావ్ రిటెన్ ఆన్ ద బోర్డ్. I have taught a class. We have watched television. We have written a novel. You have written a letter. Okay, have. So ఇప్పుడు has ని చూద్దాము. She has written a letter. She has completed her work. She has gone there. He has just gone out. He has just come inside. ఈ విధంగా. అలాగే past లో I had completed my work. I had written a letter. She had written a letter. They had written a letter. You had written a letter. We had written a letter. He had written a letter. It had written a letter. ఈ విధంగా ఉపయోగిస్తాము. సో కమింగ్ టు మోడల్ వర్బ్స్. ఈ మోడల్ వర్బ్స్ మనకు ఫ్యూచర్ గురించి తెలియజేయడానికి ఉపయోగిస్తాయి. అదేవిధంగా కొన్ని పర్మిషన్స్ గురించి తెలియజేయడానికి ఉపయోగిస్తాము. కొన్ని పొలైట్గా మాట్లాడడానికి కూడా మనము ఉపయోగిస్తాము. సో మోడల్ వర్బ్స్ గురించి మనము తర్వాత క్లాస్లో చూద్దాము. సో మరిన్ని నోటిఫికేషన్స్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. So thank you for watching.